మైసపట్నంలో హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని తరఫున ఏదైతే 22 జనవరి రోజు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అవుతుంది. ఏదైతే అక్షంతలు ఉన్నాయి 120 కోట్ల జనాభా అయోధ్యకు పోవాలంటే చాలా కష్టం. అయితే అక్కడ ఉన్న సాధు సంతులు అక్కడ అక్షంతలు పంపిస్తున్నారు. ఆ అక్షంతలు మా మైసపట్నంలో రావడం జరిగింది. ఈరోజు దత్తాత్రేయ జయంతి పూర్ణిమ రోజు, చాలా మంచి రోజు. శివాజీ చౌక్ నుంచి మేము వెంకటేశ్వర ఆలయం వరకు డప్పులతో బాజా భజంతులతో సహా ఇక్కడ రావడం జరిగింది. ఆదర్శైన రాముడు అయోధ్యలో కొన్ని సంవత్సరాల నుంచి కలలు కన్నా ఈరోజు మందిర్ పూర్తి అవుతుంది. ఆ మందిర్ ఇనాగ్రేషన్కు మన భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. అక్కడ సాధు సంతులు కూడా ఉంటున్నారు. 22 రోజు ప్రతి ఒక్క ఇంట్లో మన పండుగ జరుపుకున్నారా, శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారా, మన ముగ్గులు ఎట వేయాలా, మామిడి పండు పతాకలు కట్టుకోవాలా, ఒక పండుగలాగా చేసి ఆ అక్షంతలు మన దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేస్తే మనం రాముడికి నమస్కారం చేసినట్లు అని భావిస్తూ ప్రతి ఒక్క ఆడిపట్టులకు కానీ మైసాలకు కానీ మా తాలూకా ప్రజలకు కానీ అందరికీ విజ్ఞప్తిస్తున్నాను. 22 ఏదైతే తారీఖు ఉంది ఆ మన పండుగ రోజు గత 600 సంవత్సరాల నుంచి మనం కలగనుకున్నాం. ఆ మందిర్ పూర్తి ఆ రోజు మన పెద్ద పండుగ అనుకొని అందరూ దయచేసి మన ఇంటికి శుభ్రంగా చేసి పండుగ ఏదైతే అయోధ్యలో రాముడికి పూజింపబడిన అక్షింతాలు మన ఇంటింటికి పంపించే కార్యక్రమం మనం చూస్తున్నాం. మనం ఎంత కష్టపడి మనం సాధించుకున్నాం మన రామ మందిర స్థలాన్ని. అక్కడ భవ్య మందిర నిర్మాణం కూడా జరిగింది. వచ్చే నెల 22వ తారీఖు నుంచి అక్కడ పూజలు కూడా నిర్వహించబడతాయి. బాలరాముడి విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠించబడుతుంది. అందుకే ఆ రోజు మనం 22 జనవరి మనం పండుగలా జరుపుకోవాలి. ప్రతి ఇంట్లో మనం అక్షింతాలు మన ఇంటికి చేర్చబడతాయి. రాముని పట్టంతో సహా మనకు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనమందరము ఏదైతే కలలు కన్నామో రామ మందిర నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మన దేశం రామరాజ్యంగా వెలుగుతుందని అందరితో ఆశిస్తూ మనకి ఏదైతే అవకాశం ఇచ్చిందో రామ జన్మభూమి ట్రస్ట్ మనం ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.